బీఆర్ఎస్ చేసిన ఆరోపణ ఊరికినే క్యాజువల్ రిమార్క్ కాదు, ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అంశం. నిపుణులతో సహా చర్చలు జరగాల్సిన అంశం. తెలంగాణ సమాజం చైతన్యవంత సమాజం కాబట్టి అక్కడ ఉన్న అధికారులలో నిజాయితీ ఉంది, అక్కడ ఉన్నటువంటి నిపుణుల్లో కూడా నిజాయితీ ఉన్నవాళ్ళు 100కి 70-80% మంది ఉన్నారు. ఇంకా మకిలి పూర్తిగా పట్టలేదు వాళ్ళకి. 70-80% మంది నిజాయితీగా ఉన్నారు. వాళ్ళు చెప్పాలి అసలు ఈ వరదలకు కారణం ఏంటన్నట్టు. బీఆర్ఎస్ చేసిన ఆరోపణ చిన్న ఆరోపణ కాదు, చాలా పెద్ద ఆరోపణ. మూసీ నదికి ఇప్పుడు సాధారణంగా ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద వచ్చింది. 150 ఏళ్ల హయ్యెస్ట్ వరద పైనుంచి వచ్చింది. అప్పుడు దాన్ని ఏం చేశారు, దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి కింద ఉన్నటువంటి పార్ట్లు ఎప్పటికప్పుడు ఖాళీ చేసేసేవాళ్ళు. శ్రీశైలం ఖాళీ చేసేసేవాళ్ళు, నాగార్జున సాగర్ ఖాళీ చేసేవాళ్ళు, పులిచింతలు ఖాళీ చేసేవాళ్ళు, ప్రకాశం బ్యారేజీ ఖాళీ చేసేవాళ్ళు. ఇక్కడ ఖాళీ అవుతాం, పైనుంచి వచ్చే నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రంలో కలిసి. కాబట్టి చివరి రోజుకి హయ్యెస్ట్ వరద వచ్చినా కూడా తట్టుకుంది. అప్పుడైతే విజయవాడ మునిగిపోతుంది, బ్యారేజీ పైనుంచి నీళ్లు వెళ్తాయి అన్నటువంటి లెక్కలు వేసిన దాన్ని జాగ్రత్తగా వాటర్ మేనేజ్మెంట్ చేసి చేసుకొచ్చారు ఆ రోజున. ఇప్పుడు అట్లాగా మూసీ నదికి ఎందుకు జరగలేదు? మూసీ నది నిండేదాకా ఎందుకు ఆగారు? ఎప్పటి నీళ్ళు అప్పుడు కిందకి వెళ్ళిపోతూ ఉండాలి కదా. అప్పుడు అసలు నీళ్లు నిలబడాల్సిన పని ఏంటి, వెనక్కి తన్నాల్సిన పని ఏంటి, చేదరగాట్లు మునగడం ఏంటి, లేకపోతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మునిగిపోవడం ఏంటి, ఆ బ్యారేజీల పై నుంచి నీళ్లు రావడం ఏంటి? అంటే నీళ్లు ఆపితేనే కదా వచ్చింది. ఒక్కసారిగా వచ్చే వరద వేరు, వచ్చిన వరద వచ్చినట్టు ఏమన్నా పంపించేస్తూ కూడా పైనుంచి వచ్చిందంటే ఒక లెక్క ఉంటుంది. కానీ గేట్లు వేసేసి నీళ్లను పోనీయకుండా చేసి ఇదంతా వరద వచ్చేలా చేశారు. దీని వెనకాల మూసీ నది పరివాహక ప్రాంతం వాళ్ళని ఖాళీ చేయించడానికి రేవంత్ ఎత్తుగడ అన్నటువంటిది బీఆర్ఎస్ చేసిన ఆరోపణ. చాలా పెద్ద ఆరోపణ. దీని మీద చర్చ జరగాలి. తిట్లు శాపనార్థాలు కాదు. నిజమా కాదా? వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కిందకు వదిలిపెట్టారా? వదిలిపెడితే కూడా నీళ్ళు ఎక్కువ వచ్చినాయా, లేదా నీళ్ళు వదిలిపెట్టకుండా ఆపారా? వరద వచ్చేదాకా ఆపి ఆ తర్వాత గేట్లు తెరిచారా? ఇది తేలాల్సిన అంశం.